ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యము యెషయా గ్రంథము 25వ అధ్యాయము 7వ వచనము. సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుకును, సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతము మీద ఆయన తీసివేయును. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్లగా ఈ లోకమునకు వచ్చి మనలను ప్రేమించి సర్వమానవాళి కొరకై కలువరి శిలువలో ఆయన ప్రాణము పెట్టి ఉన్నారు. నా ప్రాణ ప్రియుడా, నా యేసు రాజా, ఏ రీతి నిన్ను స్తుతింతునయ్యా. నా ప్రాణ ప్రియుడా, నా యేసు రాజా, ఏ రీతి నిన్ను స్తుతింతునయ్యా. ఏ రీతి నిన్ను కొనియాడెదనయ్యా. ఏ రీతి నిన్ను కొనియాడెదనయ్యా. ఏ రీతి నీ రుణం తీర్చెదనయ్యా. ఏ రీతి నీ రుణం తీర్చెదనయ్యా. నీ ప్రేమ మధురము, నీ పేరు మధురము, నీ ఫలము మధురము, నీ పలుకు మధురము. నీ ప్రేమ మధురము, నీ పేరు మధురము, నీ ఫలము మధురము, నీ పలుకు మధురము. ప్రియులారా, సర్వమానవాళిని ప్రేమించి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తన ప్రాణమును మన కొరకు సిలువలో అర్పించి పాపమనే ముసుగును, అవిశ్వాసమనే ముసుగును, శాపమనే ముసుగును, మరణమనే ముసుగును ఆయన తొలగించి ఉన్నారు. యేసు చెంతకు వచ్చి ఆయనను ఆశ్రయించి నేను పాపినయ్యా అని పశ్చాత్తాపముతో ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి పాపములు క్షమింపబడి ముసుగు తొలగించబడుట ద్వారా పాప క్షమాపణ, శాప విమోచన, రక్షణ భాగ్యము, రక్షణ ఆనందము, రాజ్య సంబంధమైన ఆశీర్వాదములు కలుగును. కలువరిలో నా కొరకై నిలువెల్లా నలిగితివే.